ఇప్పుడు మనం అదే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్లో ఫాస్టా బుక్లో 10th సమ్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ది sin a sin π/3 ప్లస్ a sin π/3 మైనస్ a ఈక్వల్ టు 1/4 sin 3a. అంటే దీన్ని తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకుందాం, LHS అని చెప్పి. LHS sin a sin π/3 ప్లస్ a sin π/3 మైనస్ a. ఇప్పుడు మనం ఈ రెండింటిని చూసుకుంటే ఎలా ఉన్నాయంటే sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b ఈ ఫామ్లో ఉన్నాయి. అంటే మనకి ఫార్ములా ఏంటంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అని ఫార్ములా ఇది. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం? sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b నేర్చుకున్నాం. ఇక్కడ sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b అంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. a అంటే π/3, b అంటే a. ఓకే, ఇక్కడ sin a ఇక్కడ మామూలుగా రాసేస్తున్నా, ఈ రెండింటిని చూస్తున్నా. sin a ప్లస్ b sin a మైనస్ b అంటే ఈ ఫామ్లో రాయాలి. sin స్క్వేర్ π/3 మైనస్ sin స్క్వేర్ b అంటే a అని అర్థం. ఓకే, sin a sin π/3 అంటే π/3 అంటే ఎంత? 60 degrees. sin స్క్వేర్ 60 degrees అంటే దీని sin స్క్వేర్ 60 degrees అంటాం. అంటే sin 60 degrees ఎంత? √3/2. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెడుతున్నాం. మైనస్ sin స్క్వేర్ a. ఇప్పుడు sin a మామూలుగా రాసేస్తున్నా. ఈ స్క్వేర్ దీనికి దీనికి అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ sin స్క్వేర్ a. ఇప్పుడు ఈ సైన్తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేస్తున్నా. sin a ఇంటూ 3 sin a బై 4 మైనస్ sin a ఇంటూ sin స్క్వేర్ a sin క్యూబ్ a. ఓకే, ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 1 ఇంటూ 3 sin a మైనస్ 4 ఇంటూ sin క్యూబ్ a 4 ఇంటూ sin క్యూబ్ a బై 4. ఓకే, ఇక్కడ నేను న్యూమరేటర్ 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a అంటే sin 3a మనకి ఫార్ములా అది బై 4. 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a అంటే sin 3a. ఓకే, డైరెక్ట్ ఫార్ములా 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a అంటే sin 3a బై 4. ఇక మనకి ఇది 1/4 sin 3a అన్నా sin 3a బై 4 అన్నా రెండో ఒకటే. అంటే మనం దీని ద్వారా దీన్ని ప్రూవ్ చేసేసాం. ఓకే, ఏం లేదు, ఫస్ట్ ఇది తీసుకుందాం. sin a అంటే మరి ఈ రెండింటిని చూసుకుందాం. sin a ప్లస్ b ప్లస్ sin a ఇంటూ sin a మైనస్ b అనే ఫామ్లో ఉంది. అంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అనే ఫామ్లో రాయాలి. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది sin స్క్వేర్ π/3 మైనస్ sin స్క్వేర్ a. a అంటే π/3, b అంటే a. sin π/3 అంటే sin 60 degrees అని అర్థం. sin 60 degrees అంటే √3/2. స్క్వేర్ ఎందుకు స్క్వేర్ పెట్టా. ఇక్కడ స్క్వేర్ అనేది 3 √3కి 2కి రెండింటి చేరేది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3 వచ్చింది. 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది. మైనస్ sin స్క్వేర్ a. ఈ sin aతో లోపల మల్టిప్లై చేస్తున్నాం. 3 sin a బై 4 మైనస్ sin a ఇంటూ sin స్క్వేర్ a sin క్యూబ్ a. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3 sin a మైనస్ బై 4 sin క్యూబ్ a బై 4 వచ్చింది. ఈ న్యూమరేటర్కి డైరెక్ట్ ఫార్ములా 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a అంటే sin 3a అని అర్థం. sin 3a బై 4. ఓకే, ప్రూవ్ అయిపోయింది. మనకి 1/4 sin 3a అన్నా sin 3a బై 4 అన్నా రెండో ఒకటే. ఓకే, ఇప్పుడు అదే సమ్ములో సెకండ్ది చూద్దాం. ఇది కూడా అంతే, సేమ్. ఇది ఇచ్చేసి ఇది ప్రూవ్ చేయమన్నారు కాబట్టి LHS తీసుకోవాలి మనం. LHS cos a cos π/3 ప్లస్ a cos π/3 మైనస్ a. ఇప్పుడు మనకి ఈ రెండు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b అనే ఫామ్లో ఉంది. అంటే దీని ఫార్ములా ఏంటంటే cos స్క్వేర్. దీని ఫార్ములా ఏంటంటే cos స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ a. ఇది ఫార్ములా మనకి. ఓకే,
కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఇది. అంటే ఈ రెండు అట్లానే ఉన్నాయి. ఏ అంటే π/3, బి అంటే ఏ. కాస్ ఏ మామూలుగా రాసేస్తున్నా, ఈ ప్రకారం రాయాలి. కాస్ స్క్వేర్ బి అంటే ఎంత ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే π/3. ఓకే, ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, కాస్ స్క్వేర్ ఏ మామూలుగా రాసేస్తున్నా. సైన్ π/3 అంటే సైన్ 60 degrees స్క్వేర్. సైన్ 60 degrees అంటే ఎంత √3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు కాస్ ఏ ఇంటూ కాస్, ఇప్పుడు కాస్ ఏ మామూలుగా రాసేస్తున్నా. కాస్ స్క్వేర్ ఏ మైనస్ స్క్వేర్ √3కి 2కి 2కి వచ్చింది అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3, 2 స్క్వేర్ అంటే 4. ఓకే, కాస్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ ఇంటూ 3 కాస్ ఏ బై 4. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ బై 4. ఇక్కడ మనకి న్యూమరేటర్గా డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే కాస్ 3a/4. కాస్ 3a 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ అంటే కాస్ 3a/4. ఇది వచ్చేసి 1/4 కాస్ 3a అన్న కాస్ 3a/4 అన్న రెండు ఒకటే. అంటే దీనికి డైరెక్ట్ ఫార్ములా కాస్ 3a. ఓకే, ఏం లేదు, మనం ఇది తీసుకున్నాం. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అనే ఫార్ములా ఉంది. అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ బి అంటే ఏ అంటే π/3 కాస్ ఏ సైన్ π/3 హోల్ స్క్వేర్ అంటే √3/2 హోల్ స్క్వేర్. కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ స్క్వేర్ అనేది √3కి 2కి 2 చేరేది అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3/2 స్క్వేర్ అంటే 4. కాస్తో లోపల మల్టిప్లై చేస్తున్నాం. కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఇంటూ 3 కాస్ a/4 క్రాస్ మల్టిప్లికేషన్. 4 ఇంటూ కాస్ క్యూబ్ ఏ మైనస్ 1 ఇంటూ 3 కాస్ a/4. ఈ న్యూమరేటర్కి డైరెక్ట్ ఫార్ములా కాస్ 3a/4. 1/4 కాస్ 3 అన్న కాస్ 3a/4 అన్న రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. ఇది కూడా 4 మార్క్స్కి ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్ అన్నారు. సచ్ దట్ cot a plus cot b plus cot c equal to √3. దెన్ ప్రూవ్ దట్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఏబిసి అనే ట్రయాంగిల్, ఇదిగో ఏబిసి, ఈ ట్రయాంగిల్ అనేది ఇది ఒక ట్రయాంగిల్ అంట. మనకి ఇది ఒక కండిషన్ ఇచ్చారు. దెన్ ప్రూవ్ దట్ ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, మన ట్రిగ్నామెట్రీ అంటే మనకి యాంగిల్సే గుర్తొస్తాయి కాబట్టి ఈ యాంగిల్స్ అన్నీ సేమ్గా ఉండాలి. ఫస్ట్ అది చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ అని పెట్టేసి, గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు? cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు √3 ఇది ఇచ్చారు మనకి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు మనకి ఏబిసి బిఏ ట్రయాంగిల్ అంటే మనకి లెట్ అని పెట్టేసి, ఏబిసి బిఏ ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, అదే గుర్తు రావాలి మనకి. అంటే ఏని బీని సిని ఈ మూడు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వచ్చింది. 180 అంటే పై అంటే 180. ఇప్పుడు నేను సి నడు పంపిస్తున్నా. ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై మైనస్ సి. ఇక మనకి మొత్తం క్వార్టర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా క్వార్టర్లో రాస్తున్నా. కాట్ ఆన్ బోత్ సైడ్స్ అని మనం అంతకుముందు చేసిన విధంగానే వేరే సమ్ములో చేసాం కదా. కాట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే కాట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాట్ పై మైనస్ సి. కాట్ ఏ ప్లస్ బి అంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈక్వల్ టు పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాట్ సి. ఇప్పుడు నేను ఈ కింద డినామినేటర్లో ఉన్నదాన్ని అటు పంపిస్తున్నా. అంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ కాట్ సి. ఈ డినామినేటర్లో అటు సైడ్ అయితే ఇంటూ అయ్యిద్ది. అంటే ఇంటూ కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకే, కాట్ ఏ కాట్ బి మైనస్ 1 మైనస్ కాట్ సితో మల్టిప్లై, మైనస్ కాట్ సి ఇంటూ కాట్ ఏ మైనస్ కాట్ సి కాట్ ఏ
మైనస్ కాట్ సి ఇంటూ కాట్ బి మైనస్ కాట్ సి ఇంటూ కాట్ బి. ఇప్పుడు నేను ఈ రెండింటిని అటు పంపించేసి -1 అటు పంపిస్తున్నా. ఓకే, కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ సి కాట్ ఏ ప్లస్ కాట్ సి కాట్ బి -1 అటు సైడ్ వెళ్తే +1 అయితే. ఓకే, అంటే దీన్ని ఇక్కడ పక్కన ఉంచుకుందాం మనం దీన్ని. అర్థమైందా? ఇప్పుడు అంటే ఈ మొత్తాన్ని మైనస్ కాట్ సి కాట్ ఏ నటు పంపిస్తే ప్లస్ కాట్ సి కాట్ ఏ, మైనస్ కాట్ సి కాట్ బి నటు పంపిస్తే ప్లస్ కాట్ సి కాట్ బి, -1 అటు పంపించాం 1 అయింది. అంటే 1ని సపరేట్గా పెడుతున్నాం, కాట్లన్నీ ఒక చోట 1లన్నీ ఒక చోట. ఓకే, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏమైనా చేస్తున్నాం అంటే లెట్ కాట్ ఏ అంటే ఎక్స్ అనుకుందాం, కాట్ బి అంటే వై అనుకుందాం, కాట్ సి అంటే జెడ్ అనుకుందాం. ఓకేనా? ఓకే, అంటే దీన్ని ఎట్లా రాస్తాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు √3. అలానేగా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు √3. అంటే కాట్ ఏ అంటే ఎక్స్, కాట్ బి అంటే వై, కాట్ సి అంటే జెడ్ అనుకున్నాంగా. అట్లా ఇక్కడ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని అంటే ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1. అదేగా రాసింది. ఇక్కడ వరకు రాయాలి. ఇక్కడ వరకు మనం రాసేస్తాం. ఇక్కడి నుంచి మనం చూడాలి. ఇక్కడి నుంచి ప్లేస్ వెనకాల రాస్తాను. నవ్ అని పెట్టాలి. నవ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది రాయాలని మనం చెప్పి. నవ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది మనం రాయాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ సమ్ము మొత్తం మనకి లాజిక్ గుర్తుండదు. ఈ సమ్ములో మనం లాజిక్ చూస్తే మ్యాజిక్ కనబడుద్ది, మ్యాజిక్ చూస్తే లాజిక్ కనబడదు. ఓకే, అంటే ఈ సమ్ములో మొత్తం మనం అక్కడ ఏముందో మనం చూసుకొని రాసుకోవాలి. అంటే ఈ సమ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఓకే, బట్టి కొట్టేలాగా చేసుకోవాలి ఇది. ఓకే, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఇక్కడ కూడా వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2zx. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? 2y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx రాసేసాం. ఈ మొత్తంలో నేను 2ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ వచ్చింది. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే సారీ ఈ స్టెప్ తప్పు. ఇక్కడ మనం ఇక్కడ వరకు సపరేట్గా ఇక్కడ వరకు సపరేట్గా తీసుకోవాలి. దీంట్లో మనం 2ని కామన్ తీస్తాను. దీంట్లో ఈ సెట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ సెట్లో నేను -2ని కామన్ తీస్తాను ఈ సెట్లో. అప్పుడు xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఒక ఫార్ములా మనకి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనే ఫార్ములా ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అంటే ఇక అట్లానే ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఈ ఫార్ములా రాయాలి మనం. 2 ఇంటూ ఈ ఫామ్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే వై, బి అంటే వై, సి అంటే జెడ్, సి అంటే జెడ్, ఏ అంటే ఎక్స్. అంటే ఈ ఫామ్లో ఉండాల్సింది ఈ ఫామ్లో రాసేసా ఇక్కడ నేను. తర్వాత ఇది కింద రాసేస్తాను.
ఇక్కడ పెద్ద బ్రాకెట్ పెట్టేసారు. దీన్ని సపరేట్గా అంటే దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ రాసే ఒక పెద్ద బ్రాకెట్. దీన్ని 2 ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ ZX. ఓకే, ఇక మనకి X ప్లస్ Y ప్లస్ Z అంటే మనం ఇక్కడ రాసుకున్నాం. X ప్లస్ Y ప్లస్ Z అంటే √3 అని. ఓకే, అదే రాస్తాం ఇక్కడ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ ZX అంటే ఇక్కడ రాసుకున్నాం మనం. XY ప్లస్ YZ ప్లస్ ZX అంటే 1 అని. అవన్నీ ఇక్కడ రాసాం. ఇంటూ -2 ఇక్కడ కూడా XY ప్లస్ YZ ప్లస్ ZX అంటే 1. ఓకే, 2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 -2 -2 3 -2 ఎంత 1 -2 2 -2 ఎంత 0. ఓకే, అంటే ఇక్కడ మనం దీన్ని తీసుకొని ఈ మొత్తం ఇట్లా చేసి 0 తెప్పించాం. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత 0 అనేగా. X మైనస్ Y హోల్ స్క్వేర్ ప్లస్ Y మైనస్ Z హోల్ స్క్వేర్ ప్లస్ Z మైనస్ X హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేగా. ఓకే, ఇప్పుడు నేను X మైనస్ Yని సపరేట్గా తీసుకున్నా ఈక్వల్ టు 0, Y మైనస్ Zని సపరేట్గా Y మైనస్ Z ఈక్వల్ టు 0, Z మైనస్ X ఈక్వల్ టు 0. దీని సపరేట్గా అంటే X ఈక్వల్ టు Y, Y ఈక్వల్ టు Z, Z ఈక్వల్ టు X ఇలా రాసాం మనం. ఓకే, మనం ఇప్పుడు అది రాసిన తర్వాత cot A ఈక్వల్ టు cot B ఈక్వల్ టు cot C ఈక్వల్ టు 1/√3 అని రాయాలి. అంటే θ ఈక్వల్ టు 60 degrees అని రాయాలి. ఓకే, కాబట్టి సిన్స్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని రాయాలి. ఇట్ ఈస్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈ సమ్ కొంచెం మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ సమ్ మనం నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే వచ్చేసిద్ది. ఓకే, అంటే దీన్ని ఎక్కువ శాతం మనం గుర్తుపెట్టుకోవడం కాదు, బట్టి కొట్టినట్టు కొట్టాలి ఈ సమ్ని. ఓకే.